అయితే ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ బేస్డ్ పైన కోర్స్లో జాయిన్ చేసుకోవడం అలా ఉంటుందా, లేకపోతే కోర్స్ చూస్ చేసుకోవడం అనేది స్టూడెంట్ ఇంట్రెస్ట్ మీద బేస్ అయి ఉంటుంది? ఇది బీఎస్సీ కామనే ఉంటుంది. అయితే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇచ్చిన తర్వాత మీరు బీఎస్సీ చేసుకోవచ్చు. ఇది బేసిక్ స్టార్టింగ్ కోర్సే బీఎస్సీలో ఉంది. అయితే బ్యాచులర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, అది నేషనల్ కౌన్సిల్ వాళ్ళు ఇది ఇస్తారు దీనికి. సో అమ్మాయిలు కూడా ఈక్వల్ టు అబ్బాయిలు ఈ కోర్స్ చేయొచ్చా? ఎస్. ఓకే. సో హోటల్ మేనేజ్మెంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి మేడం? అది ఆ సబ్జెక్ట్స్ వైపు వెళ్ళే ముందు నేను ఒకటి అమ్మాయిల గురించి అన్నారనేసి, ఇప్పుడు ఆపర్చునిటీస్ ఫర్ గర్ల్స్ హోటల్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ఉంది. అందరూ ట్రై చేస్తున్నారు, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద హోటల్స్ ట్రై చేస్తున్నారు. 50% బాయ్స్, 50% అటువంటి రిప్రజెంటేషన్ వాళ్ళకి లేడీస్లో వాళ్ళ మ్యాన్ పవర్లో ఉండాలనేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అయితే గర్ల్స్ కోసము ఈ కోర్స్ చాలా బాగుంది, మీకు ఆపర్చునిటీస్ చాలా దొరుకుతాయి, గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అందుకే అది చెప్పేది. దాని తర్వాత వీ కెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. మా దాంట్లో కోర్సెస్ ఏమేమి ఉంటాయి అంటే సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి. అయితే హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు మీకు ఫుడ్ ప్రొడక్షన్ ఉంది, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ ఉంది, అంటే రెస్టారెంట్ సర్వీస్ ఉంటుంది, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ ఉంది, ఇంకా ఫ్రంట్ ఆఫీస్ ఉంది, హౌస్ కీపింగ్ ఉంది. ఇట్లా 4 మెయిన్ సబ్జెక్ట్స్, కోర్ సబ్జెక్ట్స్ అంటాం మేము దీన్ని. ఈ కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవి అయిన తర్వాత మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, హోటల్ లా, ఇంకా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, దాని తర్వాత మార్కెటింగ్, ఇంకా ఎలెక్టివ్స్లో రీటైల్ అండ్ ఫెసిలిటీస్, ఈ సబ్జెక్ట్స్ కూడా మీరు 3 ఇయర్స్లో తీసుకోవచ్చు. అది మిమ్మల్ని హోలిస్టిక్ అప్రోచ్, ఆ ఎడ్యుకేషన్కి కంప్లీట్లీ హోలిస్టిక్ అప్రోచ్ ఉంది. నేషనల్ కౌన్సిల్ దాంట్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత నుంచి యోగా కూడా కంపల్సరీ ఉంది. అయితే ఫస్ట్ సెమిస్టర్లో పిల్లలు యోగా కూడా చేసుకోవాలి. ఎందుకంటే మీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఉన్నప్పుడే మీకు ఈ కోర్సెస్ అన్నీ దాని రిజల్ట్స్ మీకు ఫెచ్ అవుతాయి. లేకపోతే ఎనర్జీ లేకపోతే పన్నింట్లో చేస్తారు, అలా ఉంది అది. ఓకే మేడం. అయితే ఓవరాల్గా ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్? హోటల్ మేనేజ్మెంట్ బీఎస్సీ అన్నారంటే 3 ఇయర్ కోర్స్ ఉంది, ఎంఎస్సి 2 ఇయర్స్ ఉంది, సర్టిఫికేట్ కోర్సెస్ కిచెన్లో 1 ఇయర్ కోర్స్ ఉంటుంది, దాని తర్వాత ఎఫ్ఎన్బి సర్వీస్ ఉందంటే అది 6 మంత్స్ కోర్స్ ఉంది, బార్ టెండింగ్ 6 మంత్స్ ఉంది. ఇంకా మీకు కావాలంటే మీరు టైలర్ మేడ్ కోర్సెస్, మీకు స్పెసిఫికలీ మాకు ఇది నేర్చుకోవాలని ఉంది అంటే మీరు డైరెక్ట్లీ కాలేజ్ని అప్రోచ్ చేస్తే వాళ్ళు మీకు టైలర్ మేక్ చేసిస్తారు. కానీ దానికోసం రిస్ట్రిక్షన్ ఏంటంటే కనీసం ఒక బ్యాచ్లో 25 to 30 మెంబర్స్ మీ దగ్గర నుంచి ఉండాలి. వాళ్ళు ఉన్నారంటే ఆ కోర్స్ కండక్ట్ చేయడానికి ఓపెన్ ఉంటుంది. ఓకే. సో ఓవరాల్ కోర్స్లో థియరీ ఎంత పార్ట్ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఎంత పార్ట్ ఉంటాయి? 1:2. థియరీ 2 hours తీసుకున్నామంటే 4 hours ప్రాక్టికల్ ఉంటుంది. ఎందుకంటే ఇది స్కిల్ బేస్డ్ కోర్స్ ఇది. అయితే మీ స్కిల్స్ బాగుంటేనే మీకు మిగతా అంతా అప్లికేషన్ వచ్చేస్తుంది. అయితే థియరిటికల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయంటే మీరు ఇది చేసిన తర్వాత మీరు కటింగ్, చాపింగ్ చేస్తున్నారు, కిచెన్ పని చేస్తున్నారు, దాని తర్వాత దాని కాస్టింగ్ ఎలా ఉంది, దాంట్లో నేను ఇంత డబ్బు పెట్టిన తర్వాత నాకు ఇంత డబ్బు రిటర్న్ ఎట్లా వస్తుంది, అయితే అకౌంటింగ్ ఉంది, అదంతా నేర్పిస్తారు దీంట్లో. అయితే దానికి 2 hours థియరీ వచ్చేస్తుంది, ఇంకా 4 hours ప్రాక్టికల్లో ఉంది. ఓకే. సో కోర్స్ విత్ ఇన్ ద కోర్స్ టైం వీళ్ళకి స్టూడెంట్స్కి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది ఎలా కల్పిస్తారు? ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉంటుంది. మోస్ట్లీ సెకండ్ ఇయర్లో ట్రైనింగ్ కోసము 5 star హోటల్స్లో పంపిస్తారు. అయితే 5 star హోటల్స్లో ఈ 4 కోర్ ఏరియాస్ నేను చెప్పినట్టు ఈ 4 కోర్ ఏరియాస్లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి. దాంట్లో వాళ్ళకి ఏం నచ్చుతుంది, ఎలా ఉంది, ఆ హోటల్ ఇండస్ట్రీలో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, ఇంకా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మీ వైపు ఏముంది, అదంతా మీకు అర్థమైపోతుంది. దాని తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ ఫైనల్ ఇయర్ చేస్తారు. ఇంకా అక్కడ నుంచి మా క్యాంపస్ ఇంటర్వ్యూస్, ప్లేస్మెంట్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ అయిపోతూ ఉంటాయి ఒకటి తర్వాత ఒకటి.